జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా గుర్తుందా? అందులో ఓ కోతి బంగారం కిరీటం పట్టుకుని చెట్టెక్కుతుంది. అయితే అక్కడికి చేరుకున్న హీరో దాన్ని బెదిరించి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటాడు. అచ్చం సినిమాలో లాగా ఇక్కడ కూడా ఓ కోతి 2 లక్షల రూపాయల డబ్బులున్న బ్యాగ్ను తీసుకొని పరారైంది. అయితే డబ్బు యజమాని దాన్ని వెనకాలే పరిగెత్తడంతో ఓ చెట్టెక్కి నానా హంగామా చేసింది. ఈ వింత ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. భూ లావాదేవీ పనులకై ఓ న్యాయవాది కార్యాలయానికి వచ్చాడు. అయితే అతని వద్ద ఉన్న బ్యాగ్లో 2 లక్షల వరకు డబ్బు ఉంది. అనుకోకుండా ఓ కోతి అతని చేతిలోని బ్యాగ్ను లాక్కొని పారిపోయింది. బ్యాగ్ను లాక్కొని చెట్టుపైకి ఎక్కిన కోతి ఆహారం కోసం సంచిని వెతికింది. కానీ అందులో ఆహారానికి బదులుగా 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో బ్యాగ్లో ఉన్న డబ్బులను కిందకు వెదజల్లింది ఆ కోతి. దీంతో అక్కడున్న జనం నోట్ల కోసం ఎగబడ్డారు. కచేరీ రోడ్డులోని స్టాంప్ ఆఫీస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక లాయర్లు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దాదాపుగా 1,91,000 నగదును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. యాజమానికి అప్పగించారు ఆ డబ్బును. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది కోతి.